జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా నమ్మశక్యం కానటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి న్యూస్ అయితే తీసుకొచ్చిన. పొరపాటుని ఇది ఏమన్నా ఫేక్ న్యూస్ అనుకుంటారేమో, కానే కాదు. పాకిస్తాన్లో ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వం 40 మసీదుల్నే కూల్చేసిందంట. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మాటల్లో అయితే చెప్పలేను, ఓకేనా? పాకిస్తాన్ ఈ దేశం పేరుకు మాత్రమే ఇస్లామిక్ దేశం, కానీ చేసే పనులన్నీ కూడా ఇస్లామిక్ సిద్ధాంతాలకు పచ్చి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మామూలుగా నాకు తెలిసిన ప్రకారమే చెప్తా. మామూలుగా ఈ ఇస్లాంలో వచ్చేసి మ్యూజిక్ వినడం అనేది పాపం అనమాట, అంటే హరాం అంటారు వాళ్ళు. కానీ పాకిస్తాన్లో ఎక్కడ చూసినా కూడా పాటలన్నీ కూడా వినిపిస్తానే ఉంటాయి. పాకిస్తాన్లోని ప్రతి రవాణా వాహనంలో కూడా ఖచ్చితంగా ఒక మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందంట. ఇకపోతే ఈ ఇస్లాంలో సినిమాలు అనేటివి కూడా చూడకూడదు, చూడరు కూడా. ఏది దాని ప్రకారం హరాం అన్నమాట. కానీ పాకిస్తాన్లో ఏకంగా సినిమా నిర్మాణ సంస్థలే ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీకు తెలుసో తెలీదో కానీ పాకిస్తాన్లో కూడా ఒక దిక్కుమాలినటువంటి సినిమా పరిశ్రమ అయితే ఉండాలి. అయితే నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క సినిమా కూడా అక్కడైతే సూపర్ హిట్ అయితే కాల. ఇకపోతే ఈ ఇస్లాం ప్రకారం మద్యం సేవించడం పూర్తిగా వ్యతిరేకం అన్నమాట, నేరం, పాపం. అంటే మందు తాగకూడదు. కానీ పాకిస్తాన్లో మద్యం అంతా కూడా వరదలై పారుతూ ఉంటుంది. మన దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్లోనే తాగుబోతుల సంఖ్య విపరీతంగా ఉంటుందంట. ఇక డ్రగ్స్ వాడకం అనేది ఇస్లాంకు బద్ధ వ్యతిరేకం. కానీ ఈ పాకిస్తాన్ ముదనష్టపు ముండా కొడుకులు కొండల మాటన, అదేవిధంగా ఈ పర్వతాల కింద లోయల్లోనూ అక్కడంతా కూడా గంజాయి పంటలను అయితే పండిస్తూ ఉంటారు. ఈ పని చేసేది సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీనే. ఈ డ్రగ్స్ను పండించడం, అలాగే ఆ తయారు చేసేటువంటి డ్రగ్స్ను విదేశాలకు కూడా అక్రమంగా ఎగుమతులు అయితే చేస్తూ ఉంటారు. సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మన కాశ్మీర్ విషయానికి వద్దాం. మొన్న పెహల్గాం దాడి, ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీ కారు బాంబు పేలుడు, ఆ తర్వాత వచ్చేసి జిహాదీ డాక్టర్ల మాఫియా బయటపడడంతో ఇక కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో ఉన్నటువంటి మసీదులకు, అలాగే ఇమాంలకు, మసీదు కమిటీలకు కొన్ని మార్గదర్శకాలు అయితే సూచించింది. ఎందుకంటే ముస్లిం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపైన వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టినారు. ఎవరు? మన మోడీ ప్రభుత్వం. సరే, అందులో తప్పే ఉండాలి. ఇక్కడ మన చాలా సందర్భాల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఏదైనా చిన్న సమస్య ఏదైనా వచ్చినా చాలు, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనిపించినా చాలు, ఈ శుక్రవారం రోజు ఈ ప్రార్థనలు అయిపోయినాక వీళ్ళంతా ఏం చేస్తారు? ఈ అదుపు తప్పిపోయినటువంటి యువత ఆ మసీదుల నుంచే బయటకు రాగానే వచ్చి రాళ్ల దాడులు చేయడం, తీవ్రవాద ఘటనలకు పాల్పడడం, అలాగే తీవ్రవాదులకు కొమ్ముగాయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవునా కదా? మీరు కూడా వినే ఉంటారు. దేవుడి పేరు చెప్పి పేలుళ్ళు జరుపుతా ఉంటే ఎవరు మాత్రం ఎందుకు ఊరుకుంటారో? కడుపు కూడి తినేవాడు ఎవడైనా కూడా, అది ఏ ప్రభుత్వం అయినా కూడా ఊరుకుంటుందా అంటాలే. అందుకే మన మోడీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టింది. కానీ ఈ విషయాన్ని తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఐక్యరాజ్య సమితి వరకు తీసుకొని చూడండి. భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ ముస్లింలందరిపైన దాడులు జరుగుతున్నాయని, ముస్లింలను అణగదొక్కుతున్నారని, కాశ్మీరీలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఆఖరికి మసీదులపైన కూడా దాడులు చేస్తున్నారని చెప్పేసి రంకెలేయడం మొదలుపెట్టారు. కాదు, ఏమన్నా ఒక పద్ధతి అనేది ఉండాలి, మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం ఉండాల్సిన అవసరంలా. చూడండి ఎట్లా మాట్లాడినారో. ఇక ఈ విషయం పైన పాకిస్తాన్ కు సరైన మూగుడైతే తగులుకున్నాడు. పాకిస్తాన్ ను నానా తిప్పలో పెట్టి 4 చెరువుల నీళ్లు దాగించినాడు. ఆయన పేరే మీర్ యార్ బలూచ్. ఈ మీర్ యార్ బలూచ్ బెలూచిస్తాన్ స్వాతంత్ర సమరయోధుడు అనమాట. ఇక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన భారతదేశం పైన వెళ్ళగక్కుతున్నటువంటి అసత్యాలపైన ఈ మీర్ యార్ బెలూచ్ సరైనటువంటి సమాధానాలే ఇచ్చినాడు. ఈ సందర్భంగా ఈ మీర్ యార్ బెలూచ్ మాట్లాడుతా పాకిస్తాన్ ను బహిరంగంగా తీవ్రవాద దేశం అని చెప్పేసి పేర్కొన్నాడు. అంటే పాకిస్తాన్లోనే మీడియా సమావేశం పెట్టి పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశం అని చెప్పడానికి ఎంత దమ్ముండాలా? అవునా కాదా? భారతదేశ అంతర్గత విషయాలపైన మాట్లాడేటటువంటి నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని ఈ మీర్ యార్ బెలూచ్ అయితే కొండ బద్దలు కొట్టేశాడు. అసలు గత 40 సంవత్సరాల నుంచి భారతదేశంలో సంభవించినటువంటి బాంబు పేలుళ్ళు, తీవ్రవాద ఘటనలు, ఆత్మాహుతి దాడులకు కారణమో పాకిస్తానే అయినప్పుడు మరి
నిజంగా ఈ పాకిస్తాన్కు భారత్ను విమర్శించేటటువంటి అధికారం అర్హత ఎక్కడున్నది అని చెప్పేసి ఆయన గట్టిగానే ప్రశ్నించాడు. బెలూచ్ జాతీయవాద నాయకుడు అలాగే మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి ఈ మీర్ యార్ బెలూచ్ మరొక భయంకరమైనటువంటి నిజాన్ని కూడా బట్టబయలు చేశాడు. ఇందుకు అది ఏందో తెలిసిన పాకిస్తాన్ సైన్యం ఇప్పటి వరకు బెలూచిస్తాన్ ప్రావిన్స్లో సుమారుగా 40 మసీదులను ధ్వంసం చేసిందంట. చూడండి, మామూలుగా మళ్ళా వీళ్ళు ఏం చెప్పుకుంటారో మాది ఇస్లామిక్ దేశము ఊరినైనా మామూలు కాదు మేమని చెప్పేసి ఆ సౌదీ అరేబియాకు, దుబాయ్కు, యూఏఈకి, ఆ ఇస్లామిక్ దేశాలకు అన్నిటికీ పోయి అడుకొచ్చుకుంటారు. అరబ్ దేశాలకు అన్నింటికి పోయి సిగ్గుండబల్లా ఎవరైనా కూడా ఆ పని చేస్తారా, కూలుస్తారా మసీదులా? పవిత్రమైనటువంటి ఖురాన్ను దహనం చేయడం అంటే ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. ఇకపోతే జమ్మూ కాశ్మీర్ అంశం పైన భారత్ తీసుకుంటున్నటువంటి సూత్రప్రాయ వైఖరికి బెలూచిస్తాన్ రిపబ్లిక్ అయితే పూర్తి మద్దతునిస్తానని చెప్పి ఈ మీర్ యార్ బెలూచ్ అయితే పేర్కొన్నారు. మత అలాగే జిహాదీ తీవ్రవాద శక్తులను ఉపయోగించి హిందువులు సహా మైనార్టీలను అణచివేస్తున్నటువంటి పాకిస్తాను ఇతర దేశాలకు మానవ హక్కులపైన పాఠాలు చెప్పడం విడ్డూరం అని చెప్పేసి ఆయనైతే విమర్శలు చేశాడు. వాస్తవే కదా, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా మైనార్టీలు ఉన్నారు. అది హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు. కనీసం వాళ్ళ మనుషుల్లాగా చూస్తుంది ఈ పాకిస్తాన్. వీళ్ళకి సిగ్గు లజ్జా మానం ఉండదు వీళ్ళక. వీళ్ళు ఎట్ట మాట్లాడతారు అంటారులే, మెట్టుతో కొట్టేవాళ్ళు లేక. పాకిస్తాన్కు చెందినటువంటి బాహ్య శక్తులు బెలూచిస్తాన్లో మసీదులపైన బాంబు దాడులు చేయడం, ఖురాన్ను దహనం చేయడం, మసీదుల అధిపతులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్ యొక్క సైన్యం ట్యాంకులతో దాడులు జరిపి సామాన్య ప్రజలపైన షెల్స్ అలాగే ఫిరంగులు ప్రయోగించినప్పుడు తొలిసారి బలైపోయింది ఖాన్ ఆఫ్ కలతం మసీద్ అని చెప్పేసి ఈ మీర్ యార్ బెలూచ్ అయితే తెలిపినాడు. ఆ మసీదులో ఇప్పటికి కూడా మోటార్ షెల్స్ మోగినటువంటి శబ్దాలు వినిపిస్తాయని, అది పాకిస్తాన్ చేసేటువంటి క్రూరత్వానికి నిదర్శనం అని చెప్పేసి సంచలనమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన బయటపెట్టాడు. మొత్తం మీదైతే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి అన్ని దారుణాలను బయటపెట్టి పాకిస్తాన్కు పైన కింద మూపిచ్చాడంటే. అంతేకాకుండా మన భారతదేశానికి బహిరంగంగా సపోర్ట్ చేయడం విశేషం అనమాట. చూడండి కాదులే, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఓరేనాయన భారతదేశంలో మైనార్టీలు అసలు నిలవలేకుండారు, ఈడ మా హక్కులు లేవు, మమ్మల్ని మనుషులాగా చూడడం లేదని చెప్పేసి. మళ్ళీ ఇస్లామిక్ దేశంగా చెప్పుకునేటువంటి పాకిస్తాను కాదు, మసీదులు పడగొట్టిందంట, ఖురాన్ గాలి చేసిందంట, సామాన్య ప్రజల మీద దాడులు చేసిందంట. ఇంతకంటే దారుణం ఉన్నదా? అసలు వాళ్ళకి మాట్లాడేదాన్ని అర్హత ఉన్నదా ప్రపంచంలోనూ అంటాలే. మనం మాట్లాడేది కాదు, పాకిస్తాన్ పౌరులే మాట్లాడతాను ఇవన్నీ కూడా. ఇంక మనం చెప్పేది ఏమున్నది? అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.